చందమామ కథ తగిన శాస్తి. ఒక ఊళ్ళో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కానీ చిన్నరాణికి మాత్రం రాజు అంటే ప్రేమ లేదు. పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించేసి తనే రాజ్యం ఏలుదామని దురుద్దేశంతో ఉంది. ఈ ఉద్దేశంతోనే రోజు రాజుగారికి క్షవరం చేసే క్షురకుడిని పిలిపించింది. కారణం ఏమై ఉంటుందా అని భయపడుతూ క్షురకుడు చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనపడగానే దాసీలందరినీ అవతలకు బొమ్మను ఆజ్ఞాపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే, ఓ క్షురకుడా, నేను నీకొక పని చెబుతాను. చెప్పినట్టు చేశావో 1000 వరహాలు ఇస్తాను. నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను. చెయ్యకపోయావంటే తల కొట్టి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అంది. క్షురకుడు వణికిపోతూ, చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు చిన్నరాణి క్షురకుడితో, నేను చెప్పబోయేది చాలా రహస్యం, పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇలా చెప్పింది. నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి ఆయన కంఠం కోసేయాలి, తెలిసిందా అని చెప్పి 1000 వరహాల సంచి వెంటనే చేతికిచ్చింది. పని జరిగిన తర్వాత కోరుకున్న భూములు ఇస్తానంది. పని జాగ్రత్త సుమా అని క్షురకుణ్ణి మరీ హెచ్చరించి పంపింది. బహుమానాలకు ఆశపడిన క్షురకుడు రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయడం అని సమయం కోసం చూస్తున్నాడు. రాజుగారి కోటకి 5 మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఆ ఊరికి రాజుగారి కోటకి మధ్య ఒక చిట్టడి ఉంది. ప్రతిరోజు ఆ అడవి దాటి 5 మైళ్ళు నడిచొచ్చి ఆ పేదవాడు రాజుగారి పట్టణంలో సీతారామాభ్యాం నమః అని భిక్షాటం చేస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్య బిడ్డల్ని పోషించుకునేవాడు. ఒకరోజు మామూలు ప్రకారంగానే పేదవాడు తెల్లవారుజామున లేచి అడవి మార్గం పట్టి వెళ్తున్నాడు. కొంత దూరంలో ఒక ఎలుగుకొడ్డు కనపడింది. అది దాని వీపు ఒక చెట్టు మొదలకి పెట్టి రాసుకుంటూ ఉంది. అది తన వైపు వస్తుందేమోనని భయపడ్డాడు పేదవాడు. భయం వల్ల అతనికి ముచ్చెమటలు పోసేసి కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. సరే, పైన దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని పేదవాడు ధైర్యంతో ఇట్లా ఎలుగుగొడ్డును వర్ణిస్తూ పాట మొదలుపెట్టాడు. రాస్తావు రాస్తావు చూస్తావు, చూసి చూసి ఏం చేస్తావు. కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారిన వెళ్ళిపోయింది. పేదవాడు సంతోషపడ్డాడు. ఆ సంతోషంలో పేదవాడు తన మామూలు సీతారామాభ్యాం నమః అండ మర్చిపోయి ఊళ్ళో యాచనకు వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు, చూసి చూసి ఏం చేస్తావు అని పాట పాడుతూ భిక్షాటం చేస్తూ వచ్చాడు. ఊళ్ళో పని ముగించుకొని పేదవాడు కోట లోపలికి వెళ్ళాడు. అక్కడ ఈ కొత్త పాట పాడేసరికి మామూలుగా అతనికి ఎవ్వరూ భిక్షం వేయలేదు. కనిపెట్టుకుని విసుగొచ్చింది పేదవాడికి. చివరికి అక్కడ కింద కనపడిన ఒక బొగ్గుముక్క తీసుకొని దాంతో కోట గోడ మీద ఈ పాటే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు రాజు క్షవరం చేయించుకోవడానికి క్షురకుణ్ణి పిలిపించాడు. సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు. పేదవాడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకొని క్షవరానికి కూర్చొని క్షురకుడి వైపు చూశారు. క్షురకుడు పొదు నుంచి కత్తి తీసి నూరడం ప్రారంభించాడు. కానీ చేతులు వణికాయి. మళ్ళీ ఎట్లాగో ధైర్యం తెచ్చుకొని చాలాసేపు కత్తికి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి, తన కత్తి వైపు ఒకసారి చూస్తున్నాడు. ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాటను చూసి పైకి చదివాడు. రాజు పాడగానే క్షురకుడు తనను అనుమానించి రాజు ఇట్లా పాడుతున్నాడనుకొని చేతిలో ఉన్న కత్తిని అక్కడే పారేసి తుర్రుమన్నాడు. సైనికులు క్షురకుణ్ణి పట్టి బంధించారు. రాజు ఎదుట నిలబెట్టారు. ఒక్క ముక్క కూడా దాపరేఖం లేకుండా ఉన్నదన్నట్టు ఆ క్షురకుడు చెప్పేశాడు. చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకి ఆగ్రహం కలిగింది. చిన్నరాణిని లాక్రమ్మని ఆజ్ఞాపించాడు. చిన్నరాణి వచ్చి, తెలియక చేశాను, ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇటువంటి దుష్టురాల్ని ఎంత మాత్రం క్షమించరాదు. అరణ్యంలోకి తీసుకెళ్లి తలనరికి తెచ్చి కోటగుమ్మానికి వేలాడదీయండి అని రాజు ఆదేశించాడు. ఈ క్షురకుడిని ఒక పుష్కరం పాటు చెరసాల్లో ఉంచండి అని రాజు శిక్ష విధించాడు.